ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే సాదా బ్లౌజుల కోసము. హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. బ్యాక్ పార్ట్ బ్రా వచ్చేలాగా ఆ కటింగ్ ఏంటో వీడియో పెట్టానండి. దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఇలా తొడగడం అలవాటు పడితే మామూలుగా ఉండదండి. మీకు నచ్చితే వేరే క్లాత్ అయినా వేసి కుట్టుకోవచ్చు, అదే వేయాలని ఏమీ లేదు. చూడండి, బ్రా కటింగ్ చేశాను కదా బ్యాక్ పార్ట్కి, దానికి పొడవు తగ్గిందండి. దానికోసంగా అతుకులు వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు ఒక 3 అంగుళాల ముక్క పట్టిందండి నాకు. మీకు ఇంకొంచెం కిందకి దిగాలనుకుంటే ఇంకో అంగుళం వేసుకుంటే సరిపోతుందండి. దానివల్ల ప్రాబ్లం ఏముండదు. అలా 2 షోల్డర్ల మీద ఆ చిన్న చిన్న అతుకులు వేసేసుకోండి. వేసి జారిపోకుండా పైన కూడా ఒక కుట్టు కుట్టుకోండి. ఇలాంటి బ్లౌజ్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు స్పెషల్గా వెనక్కి వచ్చి మరీ చూస్తారండి. అంత బాగుంటుంది, నా మాటలు కాదు. మీరు రెడీ చేసుకొని ఒక బ్లౌజ్ వేసుకొని చూడండి. జాకెట్ బ్యాక్ పార్ట్ చాలా నిండుగా అనిపిస్తుందండి. అందంగా ఉంటుంది, నిండుగా కూడా ఉంటుందండి. అలా పైన కూడా జారిపోకుండా రెండో కుట్టు కూడా వేసుకోండి. దాన్ని మడిచి చంకల దగ్గర నుంచి మెడ భాగము 2 చంకలు అలా మలిచి కుట్టుకోండి. బ్రా ఈ పార్ట్లో కూడా కొద్దిగా చిన్న చిన్న అతుకులు పడ్డాయి. అవి కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఏమి లేదు, అవన్నీ కూడాను పట్టీల్లోకి వెళ్ళిపోతాయి, కనపడవు. ఇలా కుట్టినందుకు మీరు రేటు కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. ప్లెయిన్ జాకెట్ అయినా కానీ డబ్బులు ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కటింగ్ చేసేటప్పుడు టైం పడుతుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా టైం పడుతుందండి. ఎందుకంటే ఇలా బ్రా తయారు చేయాలి కాబట్టి, అందువల్ల మీరు ఎక్కువగా అమౌంట్ డిమాండ్ చేయొచ్చు. ప్లెయిన్ జాకెట్లు తొడిగే వాళ్ళు ఇలా అలవాటు పడ్డారంటే మిమ్మల్ని వదిలిపెట్టరండి. మీ స్టిచ్చింగ్ని మిమ్మల్ని వదిలిపెట్టరు. సాదా జాకెట్లు తొడిగిన వెంటనే నలిగిపోయి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయండి. బ్యాక్ పార్ట్ అయితే మరీను. ఇలా కనుక కుట్టుకుని తొడుక్కున్నారంటే సాయంత్రం దాకా కూడాను బ్లౌజు నలిగినట్టుగా అనిపించదండి. నేను మాటలు చెప్పటం కాదండి, మీరు ఒక్కసారి ఇలా తయారు చేయించుకొని మీ టైలర్ చేత కుట్టించుకోండి. ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. అలా సరిపోయిందా లేదా చూసుకోవాలండి. తర్వాత దీన్ని మనం సన్నగా అంచుల్లాగా మడిచి కుట్టుకోవాలండి. డబుల్ మడత వేసుకోవాలి. చంక దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం 2 చంకలు నెక్కు నీట్గా కుట్టేసుకోండి. అలాగా సొంతగా కుట్టుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీనండి. ఏదైనా కొద్దిగా సరిపడే వేస్ట్ ముక్కున్నా కూడా ఇలా బ్రా తయారు చేసుకొని మీరు కుట్టే జాకెట్లకి వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. చాలామందికి రెడీమేడ్ బ్రాలు తొడగడం ఇష్టం ఉండదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా కనుక కుట్టించుకున్నారంటే మీకు ట్రాన్స్పరెంట్గా బ్లౌజులు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడు అనే ఒక ఆలోచన ఉండదండి. చాలా నీట్గా ఉంటాయి. గత 25 సంవత్సరాలుగా ఇలా ప్లెయిన్ జాకెట్లకి ఇలా బ్రాలు వేసి కుట్టిస్తూ ఉంటాను. చాలామంది కుట్టించుకుంటూ ఉంటారు. నా దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా కూడాను కలిసిపోయేలాగా ఉంటే వేయమని చెప్తుంటారు. దానికి కానీ మనం రేట్ ఎక్కువ తీసుకోవచ్చండి. ఆ విధంగా కూడాను అనుకోకుండా వేస్టేజ్ ఉంటుంది కదండి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర. దాన్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా తొడగటమే కాకుండా నా కస్టమర్స్కి కూడా చాలామందికి అలవాటు చేశానండి. తర్వాత కింద పట్టీ కూడాను క్లాత్లోనే మడిచి కుట్టుకుంటే బాగుంటుందండి. వేరే పట్టీ వేస్తే బాగుండదు. మీకు ఏదైనా పొడవు తగ్గుతుంది అనుకుంటే షోల్డర్ల మీదే అతికి ఎక్కువగా వేసుకోవచ్చు. అప్పుడు మీకు పొడవు వచ్చేస్తుంది. మీరు ఈ పట్టీని కూడాను దానిలోనే మడిచి కుట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మందం వచ్చేస్తే మనకి ఒత్తిడి అవుతుంది బ్లౌజు. అలా షోల్డర్ల దగ్గర నుంచి గుర్తు పెట్టుకొని టక్స్లు వేసుకోండి. దీనికి కూడాను బ్రాక్ కూడా టక్స్లు వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందండి. మనం కట్ చేసింది అంటే మనం జాకెట్ వీపుకి కూడా టక్స్లు వేస్తాం కాబట్టి కరెక్ట్గా మనం దీనికి కూడా టక్స్లు వేసేస్తే దానికి అలా సరిపోతుందండి. చూడండి, జాకెట్ పార్ట్ కూడాను అలా టక్స్లు వేసేసి వీప్ పార్ట్కి దానికి వీప్ కింద పట్టీ వేసుకుందాం.
అలా పట్టీ వేసేసుకొని ఈ బ్రాని జాయింట్ చేసుకోవాలండి. మామూలుగా జాకెట్ స్టిచ్చింగ్ మీకు చేత అవుతుంది కదండి, అందుకని వీప్ పార్ట్కి మనం బ్రా ఎలా తయారు చేసుకోవాలి అంతవరకే నేను వీడియో పెట్టాను. లెంత్ పెరిగిపోతుంది అంతా చూపిస్తేననే ఉద్దేశంతో. మరి బ్లౌజ్ కుట్టడం చేతకాని వాళ్ళ కోసం కాదండి, అంతో ఇంతో చేతైన వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకుని బయటికి కుడుతున్న వాళ్ళ కోసం కూడాను ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ఈ వీపు పార్ట్కి బ్రా కటింగు కరెక్ట్గా సరిపోయింది చూడండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం మనం సెంటర్గా కాకుండాను నెక్కుకి కొద్దిగా దగ్గరలో పెట్టేసి అలా స్టిచ్ చేసేసుకోండి కదలకుండాను. మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇది ఎలాంటి ఇబ్బంది పెట్టదండి మనల్ని. ఇలా మనం జాయింట్ చేసేసుకున్నామంటే షోల్డర్ మీద లో వైపుగా నీట్గా వచ్చేస్తుందండి. తర్వాత సైడ్ని కూడాను చూసుకోండి, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అంటే మనం మామూలు మెయిన్ పార్ట్కి కూడా టక్స్లు వేస్తాం, బ్రాక్ కూడా టక్స్లు వేస్తాం, అందువల్ల అది కరెక్ట్గా అలా సరిపోతుందండి. ఈ కటింగు స్టిచ్చింగు ఎక్కడా చూసి ఉండరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.